మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలందరికీ 2 కళ్ళు ఉండట్లేదండి, 4 కళ్ళు ఉంటున్నాయి. చిన్నపిల్లలు కాబట్టి పేరెంట్స్కి చెప్పుకోలేని స్థితిలో కూడా ఉంటారు. ఇంత విజన్ ప్రాబ్లం రావడానికి ఈ మధ్య కాలంలో మెయిన్ రీజన్స్ ఏంటి? We are actually living in a digital era. All the children are getting used to screen time. That is the major risk factor. Why outdoor activities are important is because sunlight exposure is the main reason. At least 1 to 2 hours of sunlight exposure every day, it prevents onset progression of myopia. మయోపియా ఉంటుంది అని గుర్తించడం ఎలాగా? ఈ మధ్య స్కూల్స్లో ఐ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఎక్కడో మిస్ అవుతూ ఉంది. అందుకనే పిల్లలకి చాలా మందికి స్పెక్స్ వస్తున్నాయి. చాలా వరకు కొన్ని జెనెటిక్ ఆర్ బర్త్ డిఫెక్ట్స్ మిస్ అయిపోతాయి. ఇట్ మే బికమ్ టూ లేట్ టు ట్రీట్ దీస్ కండిషన్స్. సో ఫస్ట్ 3 years లో ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలండి ఫర్ ఎవ్రీ చైల్డ్. ఇన్ డే పిల్లలు ఎన్ని అవర్స్ స్క్రీన్ టైం ఉండాలి? సో ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ లో నో స్క్రీన్ టైం అండి. 3 to 10 years అయితే వీ కెన్ అలౌ మేబీ 1 hour per day. నియర్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి డిస్టెంట్ స్క్రీన్స్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఐ హెల్త్ కోసం, రెటీనా హెల్త్ కి వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్. క్యారెట్స్, బీట్రూట్స్, అన్ని టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, నాన్ వెజ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్. ఫ్రీక్వెంట్ గా ఐ రబ్బింగ్ చేస్తున్నాడు బాబు, ఆర్ రెడ్నెస్ అవుతుంది, వాటరింగ్ ఫ్రీక్వెంట్ గా అవుతుందంటే వెంటనే ఐ డాక్టర్ దగ్గరికి రావాలండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ యాంకర్ లాస్య రెడ్డి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరికీ 2 కళ్ళు ఉండట్లేదండి, 4 కళ్ళు ఉంటున్నాయి. అసలు విజన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎవరు చూసినా కంటద్దాలు పెట్టుకుంటూనే ఉంటున్నారు. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి, అసలు ఐని హెల్దీగా ఎలా చూసుకోవాలి, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వలన, లేకపోతే ఇంకేమైనా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వలన, లేకపోతే మనం చూసే విజన్ వలన, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు కాబట్టి పేరెంట్స్కి చెప్పుకోలేని స్థితిలో కూడా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే పవర్ ఇంక్రీజ్ అయిపోతూ ఇంకా చాలా ఎక్కువ పవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ కంటి సమస్యలు అన్నిటినీ ముందుగానే ప్రివెంట్ చేయడం ఎలాగా, వచ్చిందాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది క్లియర్గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్ శృతి భట్టుల, పీడియాట్రిక్ అండ్ న్యూరో ఆఫ్థమాలజిస్ట్. హాయ్ శృతి గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి కంటి సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి. ఎవరిని చూసినా ముగ్గురులో 2 పిల్లలు స్పెక్స్ పెట్టుకుంటున్నారు. అసలు రీజన్ ఏంటి? స్క్రీన్ టైమ్ అంటే 2 years బేబీ నుంచి కూడా ఉంటుంది. పుట్టుకతో కూడా కొంతమంది కంటి సమస్యలు వస్తున్నాయి. మెయిన్ రీజన్ ఏంటి? ఇంత విజన్ ప్రాబ్లం రావడానికి ఈ మధ్య కాలంలో మెయిన్ రీజన్స్ ఏంటి? సో యు ఆర్ రైట్, వీఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ అ డిజిటల్ ఎరా. సో మన పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా, బికాస్ దే ఆర్ సీయింగ్ దర్ పేరెంట్స్ యూజింగ్ స్క్రీన్స్ ఆల్ ద టైమ్. సో ఆల్ ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ యూస్ టు స్క్రీన్ టైమ్ దీస్ డేస్. పుట్టిన విత్ ఇన్ 1 year ఆఫ్ ఏజ్లోనే ఫోన్కి, ఐప్యాడ్కి, స్క్రీన్స్కి అలవాటు అయిపోతున్నారు. దట్ ఈస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ టైంలో మన కమింగ్ జనరేషన్కి మెయిన్గా ఐసైట్ ఇష్యూస్ రావడానికి. సో పిల్లల్లో యూజువలీ వి విల్ సీ షార్ట్ సైట్ ఆర్ మయోపియా చూస్తాము. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ అనేది బ్లర్ కనిపిస్తుంది, నియర్ విజన్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షార్ట్ సైట్ ఇస్ ఎక్సెసివ్ నియర్ యాక్టివిటీస్ ఆర్ ఎక్సెసివ్ ఇండోర్ యాక్టివిటీస్. సో మన ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఆడుకోవడానికి కానీ బయటికి ఎక్కువ పార్క్స్ తీసుకెళ్లడము ఇవన్నీ కొంచెం చాలా వరకు తగ్గిపోయాయి. ఇండోర్ యాక్టివిటీస్ చాలా వరకు ఎక్కువైపోయాయి, ఎస్పెషలీ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ టిల్ 3 years 4 years. కొంచెం ఇప్పుడు ప్రొటెక్టివ్ పేరెంటింగ్ ఎక్కువైపోయింది. సో అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. ఎస్పెషలీ వై అవుట్డోర్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇస్ బికాస్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ద మెయిన్ రీజన్ విచ్ హెల్ప్స్ ఇన్ న్యాచురల్ ప్రివెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ షార్ట్ సైట్. సో మనకి published data ఉంది which shows that at least 1 to 2 hours of sunlight exposure every day, it prevents onset as well as
ద ప్రోగ్రెషన్ ఆఫ్ మయోపియా. అంటే ఓహ్! వాట్ దాట్ మీన్స్ అంటే షార్ట్ సైట్ రాకుండా కూడా ఆపుతుంది. ఒకవేళ వచ్చినా పెరగకుండా కూడా అది అసలు ప్రివెంట్ ఈ విషయం చేస్తుంది. చాలా మందికి తెలీదనుకుంటా. ఎండలో ఎస్, వెళ్తే మనకు డెఫినెట్లీ. షార్ట్ అంటే మయోపియా రావడం చాలా వరకు తగ్గుతుంది ఆర్ డిలే అవుతది. ఎస్, ఎస్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఇక్కడున్న గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి అండ్ బయటకు పంపించడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారనమాట. ఎస్. సో ఎవ్రీడే వెళ్ళొచ్చా? అండ్ ఏ టైంకి వెళ్తే బెటర్? ఆ సన్సెట్ సో టైమింగ్స్ కూడా డిఫరెన్స్ మ్మ్. ఉంటుంది. సో అట్లా టైమింగ్స్ అంటూ ఏమి ఉండదండి. యూ క్యాన్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే ఇట్ షుడ్ బి సన్లైట్ సన్లైట్ exposure should be ఎక్స్పోజర్ there. ఉంటుంది. During the daytime any time is fine. Just 1 to 2 hours of sunlight exposure is enough for every child so that the myopia progression does not occur. ఓకే. ఇది కాకుండా వాట్ ఆర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే యూజువలీ వీఆర్ సీయింగ్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్. ఓకే. ఓకే, ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్ ఇద్దరికి రిలేటివ్స్కి ఉన్న ఆర్ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్న జీన్స్ పాస్ ఆన్ అయ్యి చైల్డ్ విల్ హ్యావ్ డెఫినెట్ ఎర్లీ ఆన్సెట్ అండ్ ఫాస్ట్ ప్రోగ్రెషన్ ఆల్సో ఓకే. జెనెటిక్ హిస్టరీ ఉన్నప్పుడు. ఇందాక మీరు చెప్పినట్టు ఐసైట్ హెరిడిటరీ పరంగా కూడా రావచ్చు, జెనెటిక్స్లో ఉంటాయి అని చెప్పారు కదా. అలా ఒకవేళ పేరెంట్స్కి ఎవరికైనా హెరిడిటరీగా ఐసైట్ అనేది క్యారీ అవుతుందంటే ఆ విషయం మనకు తెలిసినప్పుడు పిల్లల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా, లేకపోతే డీలే అయినా చేయొచ్చా? సో పిల్లల్లో రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చండి. సో ఈ ఆన్సెట్ అంటే రాకుండా వీ హ్యావ్ ఫ్యూ ప్రికాషన్స్. సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఓకే. ఇప్పుడు ఇందాకే మాట్లాడుకున్నాం కదా, వీ హ్యావ్ టు ఎంకరేజ్ మోర్ అవుట్డోర్ యాక్టివిటీస్. సన్లైట్ ఎక్స్పోజర్కి మనము అట్లీస్ట్ 1 to 2 hours ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. అది కాకుండా కొన్ని నియర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వీ కెన్ ఫాలో ఫ్యూ టిప్స్ అనమాట. ఏమంటే ఏదైనా నియర్ యాక్టివిటీ అవనివ్వండి, స్క్రీన్ టైమే కాదు. కొంతమంది పిల్లలు ఎక్కువ బుక్స్ చదువుతాడు ఆర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ ఈ మధ్యలో క్రాషెటింగ్ ఆర్ సమ్ బటన్ Kneadings and యాక్టివిటీస్ weavings, చాలా ఎక్కువ అయ్యాయి. సో ఇటువంటి యాక్టివిటీస్ చేసినా అది రిస్క్ ఫ్యాక్టరే ఓకే. మనకి సో మయోపియా కంటికి ఆన్సెట్కి. ఏదైనా దగ్గరగా ఉన్నది మనం ఏది చేసినా కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుందా మ్యామ్ దగ్గర ఎస్, నుంచి చూడాలి అన్నప్పుడు? అవును, ఐ స్ట్రెయిన్ అవుతుంది. సో ఓకే. నియర్ స్టిమ్యులస్ అది ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మయోపియా ప్రోగ్రెషన్ అనమాట. అసలు మయోపియా అంటే ఏంటి? మయోపియా వస్తే ఏమవుతుంది కంటిలో? వాట్ ఆర్ ద చేంజెస్ వి అబ్జర్వ్? ఐబాల్ సైజ్ అనేది ఎక్సెసివ్గా పెరిగిపోతుంది. ఓకే. అంటే మనకి నార్మల్ రేంజ్ ఉంటుంది పిల్లలకి టిల్ 18 years ఆఫ్ ఏజ్ గ్రోత్ ఫేజ్ ఉంటుంది. సో మన హైట్ ఏజ్తో పాటు హైట్ ఎలా పెరుగుతుందో అట్లా ఐబాల్ సైజ్ కూడా పెరుగుతుంది. బట్ దానికి ఏజ్ నార్మేటివ్ వాల్యూస్ ఉంటాయి, లైక్ 0.05 to 0.1 mm పర్ ఇయర్. అట్లా వెరీ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. అలా కాకుండా చాలా ఎక్సెసివ్గా ఐబాల్ సైజ్ పెరిగిన, ఐబాల్ అంటే ద వన్ విచ్ వి ఆర్ సీయింగ్ లైక్ బ్లాక్ వన్? బ్లాక్ వన్ కాదు, మొత్తం ఐబాల్. మొత్తం ఐబాల్ ఇంక్లూడింగ్ ఐబాల్ ఎవ్రీథింగ్. సైజ్ లెంత్ ఎక్సెసివ్ గా పెరిగిపోతుంది. వెనకాల భాగం పోస్టీరియర్ పార్ట్ ఇట్ ఇంక్రీజెస్. ఓకే, అది కాకుండా మన ఇందాక నల్ల గుడ్డు భాగం ఉంది కదా, అది కర్వేచరల్ డిఫెక్ట్స్ వచ్చినా కూడా ఈ మైనస్ పవర్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది. ఓకే. సో దేనివల్ల మయోపియా వస్తుంది? ఇస్ ఇట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆర్ షేప్ చేంజెస్ వల్ల జరుగుతుందా? దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. బట్ మోస్ట్ కామన్ మనం చూసేది నియర్ యాక్టివిటీస్ అండ్ మోర్ ఆఫ్ స్క్రీన్ టైం. దీనివల్ల చూసేది మనం ఐబాల్ సైజ్ పెరిగి మైనస్ పవర్ పెరుగుతుంది అండ్ ఓకే. దిస్ క్యాన్ బి కంట్రోల్డ్. ఓకే. సో దగ్గర నుంచి చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఐ స్ట్రెయిన్ అవుతుంది అన్నారు కదా, సైట్ కూడా దగ్గర ఉండేవి కనిపించవా, దూరం ఉన్నవి కనిపించవా? దిస్ ఇస్ షార్ట్ సైట్ అంటాం. ఓకే. అంటే మన దగ్గర ఉన్నవి దగ్గరున్నవి కనిపిస్తాయి. కనిపిస్తాయి, ఓకే. దూరం ఉన్నది బ్లర్డ్ బ్లర్డ్ అయిపోతుంది. ఎస్. సో అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు మ్యామ్? సో జెనెటిక్గా ఒకవేళ మనము పేరెంట్స్ ఇద్దరికి ఉంటే పుట్టుకతోటి కూడా రావచ్చండి. ఓకే. అదర్వైజ్ జెనెటిక్ రిస్క్ ఏం లేదు అనుకుంటే పెరిగే వయసులో వస్తుంది. యూజువలీ చిల్డ్రన్ ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఇండోర్ అండ్ నియర్ యాక్టివిటీస్ చేసే పిల్లలు ఆర్ అవుట్డోర్ సన్లైట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఎక్సెసివ్ ఐ రబ్బింగ్ చేస్తారు, ఐ ఎలర్జీస్ వచ్చి ఇచ్చింగ్ వల్ల ఐ రబ్బింగ్ చేస్తారు, వీళ్ళకి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇలా ఉంది అంటే మయోపియా ఉంటుంది అని గుర్తించడం ఎలాగా? ఈ మధ్య స్కూల్స్లో ఐ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు కానీ Yes. బట్ ఎక్కడో మిస్ అవుతూ ఉంది, అందుకనే పిల్లలకి చాలా మందికి స్పెక్స్ వస్తున్నాయి. సో అవి గుర్తించడం ఎలాగా? అని పుట్టుకతో వచ్చినవి కూడా అంటే పుట్టిన బిడ్డకు కూడా మనం ఆ ఐ టెస్ట్ అనేది చేయొచ్చా? ఎస్.
సో డెఫినెట్లీ మనము ఐ టెస్టింగ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ అండ్ ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్. ఓకే. సో ప్రీ వర్బల్ చిల్డ్రన్ అంటే ఇంకా మాటలు 3 రాని ఇయర్స్ వాళ్ళనుకోండి. వరకు మాటలు ఎక్కువ రావు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీ కెన్ సీ సమ్ సైన్స్. పిల్లల్లో కొన్ని గుర్తించాలి, కొన్ని బిహేవియర్స్. సో పిల్లలు యూజువలీ చాలా దగ్గరికి వెళ్ళి చూడడము, ఏదన్నా ఇప్పుడు పేరెంట్స్ చూపిస్తారు, టీవీ చూపించడం స్టార్ట్ చేసినప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి చూస్తారు, ఆర్ ఫోన్ కూడా చాలా దగ్గర పెట్టుకొని చూస్తారు. అండ్ సమ్ టైమ్స్ దే హిట్ ద ఆబ్జెక్ట్స్, ఇట్లా తన్నుకుంటా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతుంటారు. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. కొంతమంది ఐస్ చాలా చిన్నగా స్క్వీజ్ చేసి ఓకే. ఇలా చూస్తూ ఉంటారు స్క్వీజ్ కదా. చేసి చూస్తారు, ఆర్ ఇలా తల తిప్పేసి చూస్తారు, ఆర్ కొన్నిసార్లు కొంచెం హై పవర్స్ ఉన్న వాళ్ళకి పిల్లలకి మెల్ల కన్నులాగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఓకే. కొంచెం వర్బల్ ఏజ్ పిల్లలైతే దే విల్ టెల్, నాకు బోర్డ్ కనిపించట్లేదు. స్కూల్ చిల్డ్రన్ ఎస్పెషలీ అవును. వెన్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్, మ్మ్. బోర్డ్ కనిపించట్లేదు అని చెప్తారు. మెయిన్గా టీచర్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు, పిల్లవాడు ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్ నోట్స్ కాపీ చేస్తున్నాడు ఆర్ బోర్డ్ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ అబ్జర్వ్. Okay. టీచర్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ అబ్జర్వ్ సమ్ ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్. మ్మ్. ఆర్ చైల్డ్ విల్ డెవలప్ హెడేక్ వస్తూ ఉంటుంది, మ్మ్. ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము. సో ఆల్ దీస్ సైన్స్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మ్మ్. దే షుడ్ బ్రింగ్ దేర్ చైల్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు అ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్. ఓకే. సో వన్స్ వచ్చిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐసైట్ ఉంది అంటే నెక్స్ట్ వాట్ ఆర్ ద టేక్ కేర్స్ దే హ్యావ్ టు డూ? ఐ స్క్రీనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో ఫస్ట్ ఐ స్క్రీనింగ్ షుడ్ బీ డన్. బికాస్ చాలా వరకు కొన్ని జెనెటిక్ ఆర్ బర్త్ డిఫెక్ట్స్ మిస్ అయిపోతాయి అండ్ ఇట్ మే బికమ్ టూ లేట్ టు ట్రీట్ దీస్ కండిషన్స్. సో ఫస్ట్ 3 yearsలో ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలండి ఫర్ Okay. ఎవ్రీ చైల్డ్. అండ్ ఏదైనా డిటెక్ట్ అవుతుందంటే ఆ టైంలో ఎవ్రీ 6 months ఫాలోఅప్స్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షార్ట్ సైట్ డిటెక్ట్ అయింది బాబుకి, సో ఎవ్రీ 6 months ఫాలోఅప్స్ చేస్తూ ఆ పవర్ స్టేబుల్ అయ్యేంత వరకు వీ హ్యావ్ టు డూ 6 monthly ఫాలోఅప్స్. స్టేబుల్ అయినాక వీ కెన్ గో ఫర్ ఇయర్లీ చెకప్స్. ఓకే. ఒకవేళ 3-year-oldకి ఏమీ డిటెక్ట్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దెన్ అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి ఐ చెకప్స్కి రావాల్సిందే. ఓకే. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బాబు ఎక్కువ నియర్ యాక్టివిటీస్ ఫోకస్ చేస్తున్నాడు, కొంతమంది ఐఐటికి దీనికి ప్రిపరేషన్లో చాలా అకాడమికలీ ఫోకస్డ్ ఉంటారు పిల్లలు. సో ఇటువంటి పిల్లలు బెటర్ టు కమ్ ఇయర్లీ చెకప్స్కి. ఓకే. ఏం ప్రాబ్లం లేకున్నా కూడా ఇయర్లీ చెకప్స్కి వస్తే బెటర్. సో ఇన్ ఏ డే ఇప్పుడు స్క్రీనింగ్ వల్ల కూడా మనకు ఐస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇన్ ఏ డే పిల్లలు ఎన్ని అవర్స్ స్క్రీన్ టైం ఉండాలి? సో ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో నో స్క్రీన్ టైం అండి, అసలు ఇవ్వకూడదు. అసలు ఇవ్వకూడదు. Okay. బికాజ్ ఐ ఇస్ ర్యాపిడ్లీ డెవలపింగ్ ఇన్ ద ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్. సో ఇలా నియర్ స్టిమ్యులస్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్లో కొంచెం అబ్నార్మాలిటీ రావచ్చు. సో ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ నో స్క్రీన్ టైమ్ షుడ్ బి అలౌడ్ ఐడియలీ. తర్వాత 3 to 10 years అయితే వీ క్యాన్ అలౌ మేబీ 1 hour పర్ డే, అండ్ దాట్ టు నియర్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి డిస్టెంట్ స్క్రీన్స్ టీవీలో చూపిస్తే టీవీలో బెటర్. చూపించడము 1 hour ఇస్ allowed. 3 to 10 years 3 to 10 years. After 10 years, depending on the lifestyle of the child, కొంతమంది పిల్లలకి ఆన్లైన్ హోంవర్క్స్ ఎక్కువ ఇస్తారు, అవును. అండ్ ఫ్యూ చిల్డ్రన్ ఆర్ మోర్ అకాడమికలీ ఫోకస్డ్. రోబోటిక్స్ ఇటువంటి చాలా ఎంగేజింగ్గా ఉంటాయి కొన్ని లైఫ్ స్టైల్స్. సో అరౌండ్ 1 to 3 hours ఆఫ్ నియర్ యాక్టివిటీ అండ్ స్క్రీన్ టైమ్ ఇస్ ఓకే. ఓకే. సో మయోపియా ఆల్రెడీ ఇలా వస్తుంది అని చెప్పారు. సో అది ప్రోగ్రెస్ అవ్వకుండా స్టాప్ చేయడం ఎలాగా? సో మనం ఇందాక ప్రికాషన్స్ కొన్ని డిస్కస్ చేసాము టు రెడ్యూస్ నియర్ యాక్టివిటీస్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ అండ్ ఎంకరేజ్ అవుట్డోర్ అండ్ డిస్టెన్స్ యాక్టివిటీస్. బట్ కొంతమంది పిల్లలకి హూ ఆర్ మోర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్, ఇలాంటి పిల్లలకి మనం ప్రికాషన్స్ ఫాలో చేసినా కూడా మయోపియా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ ఫ్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రెజెంట్ టు రెడ్యూస్ మయోపియా ప్రోగ్రెషన్.
ఓకే. సో మనకి ప్రీవియస్ జనరేషన్లో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకుండే. గ్లాస్ పవర్ పెరుగుతూ పోయేది అండ్ సివియర్ మయోపియాలోకి వెళ్ళిపోయేది. హ్మ్. సో -6 క్రాస్ అయితే వీ కాల్ ఇట్ as సివియర్ మయోపియా ఆర్ హై మయోపియా. ఓకే. And there are multiple complications Hmm. associated with this condition. హ్మ్. రెటీనా వీక్నెస్ అయిపోవడము, నర్వ్ వీక్ అయిపోవడము, హ్మ్. ఎర్లీ ఏజ్లోనే గ్లాకోమా ఆర్ క్యాట్రాక్ట్ రిస్క్స్ ఉంటాయి. సో ఈ స్టేజ్లోకి వెళ్ళకుండా పిల్లలకి ముందే కంట్రోల్ చేయాలి. ఓకే. సో దీనికి మనకి వీ హ్యావ్ 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్. వీ హ్యావ్ మయోపియా గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ అండ్ ఐ డ్రాప్స్. హ్మ్. So all of them have very good efficacy, and these are available in all pediatric ophthalmology ఓకే. hospitals లో ఉంటాయండి. సో పేరెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ప్రెజెంట్ రైట్ నౌ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ప్రివెంట్ చిల్డ్రన్ గోయింగ్ ఇన్ టు హై మయోపియా. సో నిజంగానే అంటే ఈ లెన్సెస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చా చిన్నప్పుడే పిల్లలు? కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ముందు ట్రైనింగ్ ఇస్తారండి. అండ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ కోఆపరేటివ్ ఓన్లీ వీ విల్ అడ్వైస్ ఓకే. with the parents, but there is no harm. హ్మ్. స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్, కాంటాక్ట్ లెన్స్ రిలేటెడ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతే చాలు. ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఐకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి సో దట్ అది ప్రోగ్రెస్ అవ్వకుండా అలానే ఉండడానికి ఆర్ బెటర్ ఐ హెల్త్ కోసం? సో ఐ హెల్త్ కోసం వీ ఆల్రెడీ నో రెటీనా హెల్త్కి వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ క్యారెట్. ఎస్పెషలీ క్యారెట్స్, బీట్రూట్స్, అన్ని టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, నాన్ వెజ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, పపాయ, పొమగ్రనేట్, ఆల్ దీస్ ఆర్ గుడ్. ఎస్పెషల్లీ ఫిష్ చాలా మంచిది యా, అంటారు. ఫిష్ ఒమేగా 3s ఉంటాయి. Hmm. సో ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఐస్, బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ నాట్ రిలేటెడ్ టు ద గ్లాస్ పవర్. ఓకే. మనకి గ్లాస్ పవర్ వచ్చేది మెయిన్గా జెనెటిక్ ఇంకా లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల. Hmm. బట్ ఈ ఫుడ్ వల్ల ఐ హెల్త్ అనేది మంచిగా ఇట్ విల్ బి గుడ్, బట్ ఇట్ విల్ నాట్ రివర్స్ ద గ్లాస్ పవర్ ఆర్ స్టెబిలైజ్ చేయడానికి ఇంకా మనకేమీ ఎవిడెన్స్ లేదండి. ఓకే. సో మనం పెద్దవాళ్ళలో చూస్తుంటాం క్యాట్రాక్ట్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వస్తుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడే పిల్లలకి ఐ క్యాట్రాక్ట్ అనేది వస్తుంది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఐ క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది? Cataract is a old age ఓల్డ్ ఏజ్ problem. పీపుల్. ఎస్. So, but cataracts can occur in pediatric age group also. ఓకే. సో పుట్టుకతోటే కొంతమంది పిల్లలు ఈ శుక్లాలు క్యాట్రాక్ట్స్ తో పుడతారు. సో ఓకే. మోస్ట్ కామన్ రీజన్ అంటే జెనెటిక్ రీజన్ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎర్లీ ఏజ్లోనే క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోవడం, గ్రాండ్ పేరెంట్స్కి. సో జెనెటిక్ రీజన్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్. ఓకే. బట్ మన ఇండియన్ పాపులేషన్లో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఇన్ఫెక్షన్స్. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫీవర్, ర్యాషెస్ లాగా వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ అనేది బేబీకి స్ప్రెడ్ అవ్వచ్చు. ఓకే. స్ప్రెడ్ అయ్యి ఈ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతాయి. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఇస్ అవర్ ఐబాల్. దానివల్ల క్యాట్రాక్ట్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. ట్రీట్మెంట్ ఏమైనా ఉందా ఐ క్యాట్రాక్ట్ Treatment- పిల్లల్లో అలా వచ్చినప్పుడు, పుట్టిన పిల్లలు? ట్రీట్మెంట్ ఇస్ డైరెక్ట్ సర్జరీ అండి. ఓకే. విత్ ఇన్ 1 to 2 months ఆఫ్ లైఫ్ క్యాట్రాక్ట్ సర్జరీ చేసేయాలి, సో దట్ విజన్ లాస్ అవ్వదు. ఓకే, సో హియర్ వీఆర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం గర్భంలో ఉన్నప్పుడు మన లంగ్స్ పనిచేయవు. పుట్టినాకనే మన లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి ఫస్ట్ బ్రెత్ తీసుకుంటారు బేబీ వెన్ బేబీ క్రైస్. అలానే మన ఐస్ కూడా పుట్టంగానే ఫస్ట్ రే ఆఫ్ లైట్ ఎంటర్ అయినప్పుడు ద ఐ బాల్ స్టార్ట్ ఫంక్షనింగ్ అండ్ ద బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఓకే. సో ఈ క్యాట్రాక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్ స్టిమ్యులస్ అనేది మన రెటినాకి, మన నర్వ్కి రీచ్ అవ్వదు అండ్ ద బ్రెయిన్ ఫంక్షనింగ్ డస్ నాట్ స్టార్ట్ నార్మలీ హౌ ఇట్ షుడ్ స్టార్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనము క్యాట్రాక్ట్స్ ఉన్నప్పుడు ఆర్ ఏదైనా మనకి ఒపేసిటీ లాగా అంటే నార్మల్ స్ట్రక్చర్ కాకుండా ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోయినప్పుడు మన ఐబాల్కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ట్రీట్ చేయాలి. ఓకే. అండ్ మనము క్యాట్రాక్ట్స్ వచ్చినప్పుడు పిల్లలకి 1 month to 2 months ఆఫ్ లైఫ్ అది సర్జరీ చేయాలండి. సో యూజువల్గా లైక్ బోల్డ్ అన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ వెరీ రేర్ క్యాన్సర్ అని చెప్పొచ్చు ఐ క్యాన్సర్ని. ఐ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? రీజన్స్ ఏంటి?
సో ఐ క్యాన్సర్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు, బట్ ద మోస్ట్ డేంజరస్ టైప్స్ ఆఫ్ ఐ క్యాన్సర్స్ వి సీ ఇన్ పీడియాట్రిక్ గ్రూప్, పిల్లల్లో చిన్న చూస్తాం. పిల్లల్లోనే వస్తుంది ఐ క్యాన్సర్. ఎస్ సో పిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్ చాలా ఎర్లీ ఏజ్లో వస్తుంది, అండ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టైప్ ఇస్ రెటినోబ్లాస్టోమా. ఓకే, సో వీ హ్యావ్ అ రెటినోబ్లాస్టోమా అవేర్నెస్ వీక్ ఆల్సో, ఎందుకంటే ఎక్కువ అందరికీ దీని గురించి అవేర్నెస్ లేదు. సో ఐ క్యాన్సర్స్ దే ఆర్ నాట్ ఓన్లీ విజన్ థ్రెటనింగ్ బట్ ఆల్సో దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్, లైఫ్ థ్రెటనింగ్. రెటినోబ్లాస్టోమా అనేది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ ట్రీట్ ఇట్, నాట్ ఓన్లీ టు సేవ్ ద విజన్ బట్ ఆల్సో. అసలు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి ఐ క్యాన్సర్ ఎస్ వచ్చాయని దట్ తెలియడానికి? ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ మనము పిల్లల్లో ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో ఈ ఐ క్యాన్సర్ చూస్తామండి. అండ్ హౌ యూ కెన్ డిటెక్ట్ ఇస్ ఈజీలీ ఇంట్లోనే యూ కెన్ డూ అ టార్చ్ లైట్ ఎగ్జామినేషన్. అందరు పేరెంట్స్కి దే షుడ్ బి అవేర్ అబౌట్ దిస్. ఈ ఐ క్యాన్సర్ అనేది యూజువల్లీ జెనెటిక్గా వస్తుంది. పేరెంట్స్కి లేకపోయినా యూజువల్లీ మేనరికాల పెళ్ళిళ్ళు చేసుకునే ఈ మ్యారేజెస్లో ఈ పిల్లలకి కనిపించచ్చు. సో ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో యూ కెన్ డూ అ సింపుల్ టార్చ్ లైట్ ఎగ్జామినేషన్. మనం జస్ట్ ఒక టార్చ్ లైట్ తీసుకొని కంట్లో మనం షైన్ చేసినప్పుడు మన కనుపాప అనేది యూజువలీ బ్లాక్గా ఆర్ గ్రేయిష్ ఉంటుంది, దట్ ఈస్ నార్మల్ కలర్. అలా కాకుండా వైట్ రిఫ్లెక్స్ కనిపించిన ఆర్ ఎనీ అదర్ రిఫ్లెక్స్ కనిపించిన, కలర్ చేంజ్ కనిపిస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ వెంటనే పిల్లలకి ఐ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కొంతమందికి హనీ కలర్డ్ ఐ ఉంటుంది, లైక్ ఐ బాల్ ఉంటుంది, లేదా బ్లూయిష్ ఉంటుంది. అది డిఫరెంట్ అండి. సో అది నార్మల్ వేరియేషన్. మన ఐరిస్ అనేది టిష్యూ ఉంటుంది, సో దాని కలర్ వేరియేషన్స్ ఉండొచ్చు వాళ్ళ జెనెటిక్గా, బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ విజన్ థ్రెటనింగ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నార్మల్ వేరియంట్. అండ్ వన్ మోర్ సైన్ విచ్ వీ క్యాన్ సీ ఐ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి, ఫొటోస్ తీసినప్పుడు ఫంక్షన్స్లో ఫొటోస్ తీసినప్పుడు యూజువల్లీ రెడ్ రిఫ్లెక్స్ కనిపిస్తుంది మనకి ఫోటోలో. సో అలా కాకుండా రిఫ్లెక్సే కనిపించకపోయినా ఆర్ సమ్ అదర్ వైటిష్ ఆర్ yellowish reflex కనిపించిన, this indicates either it can be eye cancer or it can be a pediatric cataract. So immediate గా it is considered one of emergency situations. You should come to a eye doctor. సో చిన్నప్పటి నుంచి ఐస్ హెల్దీగా పెట్టుకోవడానికి హెల్దీ హ్యాబిట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఓకే, సో ఐ విల్ టెల్ యూ 4 points అండి. సో పిల్లలకి ఫస్ట్ యాజ్ వీ డిస్కస్డ్ స్క్రీన్ టైమ్ అనేది ఎస్పెషలీ నియర్ స్క్రీన్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో దాట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ precaution. And whenever they are doing near activity, study time or any other activity, they can follow a simple 20-20-20 rule antamu. So every 20 minutes the child should see 20 feet far for 20 seconds. So basic concept ఏంటంటే నియర్ యాక్టివిటీ లాంగ్ డ్యూరేషన్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా షార్ట్ బ్రేక్స్ తీసుకొని ఒక డిస్టెంట్ టార్గెట్ని చూడాలి. దాని నుండి మనకి ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, షార్ట్ సైట్ పెరగకుండా ఉంటుంది. థర్డ్ ప్రికాషన్ ఇస్ ఐ రబ్బింగ్ చేయనివ్వద్దు. సో ఇన్ జనరల్ ఇప్పుడు సీజనల్ వేరియేషన్ వల్ల ఎలర్జీస్ వస్తాయి. అలా వచ్చినప్పుడు స్మాల్ కోల్డ్ కంప్రెషన్స్ చేసుకోవాలి, ఐదర్ కోల్డ్ క్లాత్ ఆర్ ఐస్ ప్యాక్. దే కెన్ జస్ట్ డ్యాబ్ ఓవర్ ఐలెట్స్. ఇలా ప్రెస్ చేసి ఐ రబ్బింగ్ చేయనివ్వద్దు, దానివల్ల కూడా మైనస్ పవర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇస్ ఎంకరేజ్ అవుట్డోర్ యాక్టివిటీస్ మోర్. బయట 30-40 minutes సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే న్యాచురల్ ప్రివెన్షన్ ఐ మైనస్ పవర్ రాకుండా. అదర్ థింగ్ ఇస్ దే హ్యావ్ టు కమ్ ఫర్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్. ఎప్పుడైనా కూడా ఇందాక మనం మాట్లాడుకున్న సైన్స్ కనిపిస్తున్నాయి, ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఆర్ ఫ్రీక్వెంట్గా ఐ రబ్బింగ్ చేస్తున్నాడు బాబు, ఆర్ రెడ్నెస్ అవుతుంది, వాటరింగ్ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే వెంటనే ఐ డాక్టర్ దగ్గరికి రావాలండి. ఓకే, సో ఇందాక ఐ రబ్బింగ్ అన్నారు కదా, చాలామంది కంట్లో ఏదైనా పడినా లేకపోతే కొంచెం డ్రైగా ఉన్న ఊరికే రబ్ చేస్తూ ఉంటారు. ఐ హర్డ్ ఐలో ఉన్న నర్వ్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ చాలా ఫ్రెజైల్గా, చాలా సన్నగా ఉంటాయి. దే మే ఎఫెక్ట్, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్, అసలు రబ్బింగ్ అనేది వీ షుడ్ నాట్ డూ ఇట్ అంటారు. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. చిల్డ్రన్కి అయితే ఐ రబ్బింగ్ ఇస్ యాజ్ డేంజరస్ యాజ్ స్క్రీన్ టైమ్. సో ఐ రబ్బింగ్ వల్ల మన ఈ నల్లగుడ్డు కార్నియా అంటాము, దానికి కర్వేచురల్ డిఫెక్ట్స్ రావచ్చు. అండ్ ఇది
దెర్ ఇస్ అనదర్ కండిషన్ మనకు షార్ట్ సైట్ లాగా అస్టిగ్మాటిజం అనే కండిషన్ ఉంటుంది. ఇది కూడా గ్లాస్ పవర్ రిలేటెడ్ ఐసైట్ ఇష్యూస్లో వన్ పార్ట్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఐ రబ్బింగ్ మన ఐబాల్ అనేది రౌండ్గా ఉండాల్సింది ఇట్ స్టార్ట్స్ బికమింగ్ స్టీప్. And this curvatural problem, it may complicate into a condition known as keratoconus, where vision loss అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో బికాస్ పిల్లల్లో ఇంకా డెవలపింగ్ అయ్యే కాబట్టి ఈ కాన్స్టెంట్ ఐ రబ్బింగ్ వల్ల కంప్రెషన్ ఫోర్స్ పడి ఈ కండిషన్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంది. ఓకే. సో ఇంకొకటి వన్ క్వెషన్, యూజువల్గా చిన్నపిల్లలకి దిష్టి తగలకూడదని చెప్పి కాటుక పెడుతూ ఉంటారు బుగ్గ మీద, నుదుటి మీద, కంటికి కూడా ఫుల్ పెట్టేస్తుంటారు. కొంతమంది చూస్తాం ఇక్కడ కాటుక పెట్టేస్తారు. సో అలాంటప్పుడు ఐకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా కాటుక పెట్టినప్పుడు? సో కాటుక పెట్టినప్పుడు మనం ఫస్ట్ మన ఐలిడ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సో మన ఐలిడ్స్కి వీ హ్యావ్ గ్లాండ్స్. సో ఎలా మనకి ఫేస్ పైన గ్లాండ్స్ ఉంటాయి, బ్లాక్ అయినప్పుడు యాక్నే ఆర్ పింపుల్స్ వస్తాయి, సిమిలర్గా మనకి గ్లాండ్స్ ఉంటాయి విచ్ సెక్రీట్ ద టియర్ ఫిల్మ్ అనమాట. సో మన ఐబాల్కి మాయిశ్చరైజర్ లాగా ఆ గ్లాండ్ సెక్రీట్ చేసే ఫ్లూయిడ్. సో ఎప్పుడైతే ఈ కాటుక లాగా పెడతారో ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. అండ్ ఆ బ్లాక్ అయిపోయిన గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి స్వెల్లింగ్స్ ఫామ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ మన టియర్ ఫిల్మ్ లేయర్ అబ్నార్మల్ అయిపోయి డ్రై ఐ సిమ్టమ్స్ వస్తాయి, ఊరికే వాటరింగ్ రావడము, రెడ్ అయిపోవడము, కొన్నిసార్లు ఈ లోకల్గా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. పిల్లలకి కాటుక అవాయిడ్ చేయాలి. ఎస్, కాటుక అనేది అవాయిడ్ చేస్తేనే బెటర్. మరి పెద్దవాళ్ళు ఇప్పుడు అందరం మనం కాజల్ పెట్టుకుంటుంటాం. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, మీరు లైట్గా పెట్టుకున్నారు. సో పెట్టుకోవచ్చా మరి కాజల్ పెట్టుకోవచ్చు, బట్ దెర్ ఇస్ అ టెక్నిక్ టు పుట్ ఇట్. సో మన ఐలాష్ లైన్ ఉంది కదండి, సో దానికి అవుటర్ సైడ్ లో పెట్టాలి, కింద. ఎస్, అవుటర్ సైడ్ లో పెట్టాలి. వీ హ్యావ్ అ వాటర్ లైన్. మన ఐబాల్ సర్ఫేస్ అనేది దో ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద ఎన్వైర్మెంట్, ఇట్ ఈస్ నాట్ యాజ్ థిక్ యాజ్ అవర్ స్కిన్. సో ద ప్రొటెక్టివ్ లేయర్ ఈస్ వెరీ ఫ్రెజైల్. సో ఈ వాటర్ లైన్కి లోపలికి మనకి కాజల్ వెళ్తే మనకి డ్రై ఐ సిమ్టమ్స్, టియర్ ఫిల్మ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో అలా కాకుండా అవుటర్ సైడ్ లో పెట్టుకోవాలి. చాలా మంది ఇలా తీసి ఇలా లోపల పెట్టుకుంటారు. యూ షుడ్ అవాయిడ్ ఇట్. ఓకే మ్యామ్, యూజువల్గా మెల్లకన్ను ఉంటే అదృష్టం అంటూ ఉంటారు. నిజంగానే అదృష్టమా? మెల్లకన్ను ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవా? ఒక్కోసారి వచ్చిన తర్వాత కొంతమంది ట్రీట్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అవును. సో మన ఇండియన్ పాపులేషన్లో ఇది ఒక పెద్ద అపోహ అండి. మెల్లకన్ను అనేది మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, కానీ ఎప్పుడైనా కూడా మెల్లకన్ను అనేది ఇట్ ఈస్ విజన్ థ్రెటనింగ్. ఓకే, సో మెల్లకన్ను అనేది అదృష్టము అస్సలే కాదు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ విజన్, అంటే చూపు తగ్గే అవకాశం ఉంటుంది, బట్ ఆల్సో పిల్లవాడి గ్రోత్లో వెన్ హీఈస్ గోయింగ్ సోషలైజింగ్ విత్ అదర్ కిడ్స్ అండ్ గోయింగ్ అవుట్ టు ప్లే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతాయి, మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు. బికాస్ ఆఫ్ రిపీటెడ్ టీజింగ్, బులియింగ్కి గురవుతారు పిల్లలు. సో విజనే కాకుండా ఇక్కడ మనకి ఓవరాల్ చైల్డ్ పర్సనాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే అంటే పుట్టుకతోనే స్క్వింట్ ఐ అనేది వస్తుందా, లేకపోతే మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా స్క్వింట్ ఐ మెల్లకన్ను? సో పుట్టుకతోటి కూడా మెల్లకన్ను రావచ్చు. అండ్ కొంతమంది పిల్లలకి డెవలపింగ్ ఏజ్లో అంటే మధ్యలో కూడా రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా మెల్లకన్ను రావచ్చు. బట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్లో రీజన్ డిఫరెంట్గా ఉంటుంది. సో పుట్టుకతోటి మెల్లకన్ను వచ్చే పిల్లలకి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, అండ్ దీనికి అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే 2 ఐస్ అలైన్ అవ్వట్లేదు. సో మనకి బ్రెయిన్కి వెళ్ళే స్టిమ్యులస్ అనేది 1 ఐలో నార్మల్ ఉంటుంది, అదర్ ఐలో అబ్నార్మల్ ఉంటుంది. సో బ్రెయిన్కి ఆ అబ్నార్మల్ స్టిమ్యులస్ వస్తుంది అంటే ఆ కన్నుని సప్రెస్ చేసేస్తుంది బ్రెయిన్. సో బికాజ్ ఇట్ ఈస్ అ డెవలపింగ్ బ్రెయిన్, ఈ కొన్ని కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉంటాయి వేర్ 1 ఐ షట్ డౌన్ అయిపోతుంది. సో దట్స్ వై పుట్టుకతోటి ఏదైతే మెల్లకన్ను వస్తుందో దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ రిక్వైర్డ్ సర్జరీ కూడా చేసేస్తాము. ఓకే, అది కాకుండా డెవలపింగ్ ఏజ్లో అంటే పెరిగే వయసులో మెల్లకన్నులు రావచ్చు. దానికి రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఐసైట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక కంపెన్సేటరీ మెకానిజంలా అది మెల్లకన్నులోకి వెళ్ళిపోవచ్చు. అంటే మనం కరెక్ట్ టైంలో
గ్లాసెస్ ఇవ్వకపోయినా, డీలే అయిన గ్లాసెస్ ఇవ్వడంలో, మనము ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా గుర్తించకపోయినా చూపు అనేది తగ్గి మెల్లలోకెళ్ళొచ్చు. సో, ఐసైట్‌ని నెగ్లెక్ట్ చేస్తే కూడా స్క్వింట్ ఐ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ. ఓహ్! సో, దట్స్ వై ఐ చెకప్స్ ఫ్రీక్వెంట్‌గా చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. సో, ఎన్ని మంత్స్‌కి అంటే 6 మంత్స్ పీరియడా? 1 ఇయరా? ఎలా ఇయర్లీ చెకప్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఓకే. ఎవ్రీ చైల్డ్. ఏదైనా డిటెక్ట్ అయితే అప్పుడు మనం 6 మంత్లీ ఫాలోఅప్స్ చేస్తాం. ఓకే. సో, మెల్లకన్ను అనేది ఇట్ ఈస్ లైక్ విషియస్ సైకిల్. హ్మ్. సో, చూపు తగ్గినప్పుడు మెల్లకన్ను వస్తది. హ్మ్. మెల్లకన్ను వల్ల మళ్ళీ ఫర్దర్‌గా చూపు తగ్గే రిస్క్ ఉంటది. ట్రీట్ ఓకే. చేయకపోతే. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ పెద్దవాళ్ళలో అయితే మెల్లకన్ను డిఫరెంట్ రీజన్స్ తోటి వస్తుంది. యూజువల్లీ నర్వ్ ప్రాబ్లమ్ వల్ల వస్తుందనమాట. ఓకే. సో, మన గుడ్డుకి మజిల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. గుడ్డుని అటు ఇటు తిప్పే మజిల్స్ ఉంటాయి. వాటికి సప్లై చేసే నరంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి అది వీక్ అయిపోయినప్పుడు కన్ను మెల్లలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అండ్ దానివల్ల డబుల్ విజన్ అనేది ఏర్పడుతుంది. కొంతమందికి దెబ్బ తగలడం అంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల నర్వ్ వీక్నెస్ అవ్వచ్చు. కొంచెం ఓల్డ్ ఏజ్‌లో ఉన్న పీపుల్‌కి అయితే బీపీ, షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల రక్తం సరఫరా ఎఫెక్ట్ అయ్యి నర్వ్ వీక్నెస్ రావచ్చు. హ్మ్. ఆర్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్‌లో. ఓకే. సో, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ స్ట్రోక్‌లో కూడా ఈ నర్వ్ వీక్నెస్ వల్ల మెల్లకన్ను వచ్చి డబుల్ విజన్ రావచ్చు. ఓకే. సో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్‌కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ దేర్ ఈస్ ట్రీట్మెంట్. నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. అండ్ పిల్లల్లో మాత్రము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. యూజువల్‌గా స్క్వింట్ ఐ ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయించరు. అంటిల్ అన్లెస్ విజన్ బాగుంది కదా అని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. బట్ స్క్వింట్ ఐ సర్జరీకి కూడా చాలామంది పిల్లలే కాదు పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు. ఇంకేమన్నా అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో. అసలు స్క్వింట్ ఐ సర్జరీస్ ఎలా ఉంటాయి? ఏంటి? ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? ఓకే. సో, స్క్వింట్ ఐ మనం గమనించినప్పుడు ఫస్ట్ వి నీడ్ టు అండర్స్టాండ్ మనం ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నాం. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ కాపాడడానికి మనము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ లైక్ కాస్మెటిక్ థింగ్. ఓకే. సో, ఫస్ట్ మెల్లకన్నులోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది విజన్లో 3D విజన్ డెప్త్ పర్సెప్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో, మనకి దేవుడు 2 కళ్ళు ఇచ్చారు. వై? బికాస్ వీఆర్ సీయింగ్ దిస్ వరల్డ్ యూజింగ్ 2 ఐస్ యాజ్ అ 3D క్లియర్ ఇమేజ్. ఓకే. సో, ఎప్పుడైతే కన్ను మెల్లలోకి వెళ్ళిపోతుందో ఇదంతా 2Dలో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది 0 అయిపోతుంది. ఓకే. ఓకే. సో, ఫస్ట్ వీఆర్ ఇంప్రూవింగ్ దిస్ థింగ్ 3D విజన్ డెప్త్ పర్సెప్షన్ ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ ట్రీటింగ్ మెల్లకన్ను అనేది. అండ్ దాంతోపాటు ఫర్దర్ విజన్ లాస్ ప్రివెంట్ అవ్వకుండా చేయడానికి. ఉండడానికి. ఓకే. హ్మ్. సో, స్క్వింట్ ఐలో మెయిన్‌గా మనకి సర్జరీ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్. అది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. హ్మ్. సో, మనకి చాలా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ ఉంటుందండి. ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ విజన్. ఓకే. సో, దానికి గ్లాసెస్ ఇస్తాము. గ్లాస్ పవర్ ఉంటే గ్లాసెస్ ఇస్తాము. దెన్ వీ హ్యావ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. విజన్ థెరపీ ఎక్సర్సైజెస్, ఆర్థోప్టిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా మైల్డ్‌గా స్క్వింట్ ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ తోటి కరెక్ట్ అయిపోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ తోటి స్క్వింట్ ఐ సరి అవ్వకపోయినా ఆర్ వర్సన్ అవుతుంది అన్నప్పుడే వీ గో ఫర్ సర్జరీ. సర్జరీ ఈస్ ద ఫైనల్ ఆప్షన్. ఓకే. అండ్ స్క్వింట్ ఐ సర్జరీస్ ఆర్ నాట్ మేజర్ సర్జరీస్ అండి. దే ఆర్ వెరీ మైనర్ సర్జరీస్. మనం కంటి లోపలికి పోయి ఏం చేయట్లేదు. కన్ను చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే వీక్ అయిపోయాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి వీఆర్ జస్ట్ మేకింగ్ కీపింగ్ అ స్మాల్ సూచర్. ఓకే. అండ్ దెర్ ఆర్ నో మేజర్ కాంప్లికేషన్స్. ఉన్న విజన్ అయితే అసలు తగ్గదు. విజన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండదు. బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ ద ఐబాల్. ఓకే. అండ్ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ ప్రొసీజర్. అండ్ రికవరీ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మామూలుగా మనకు కంటికి ప్రాబ్లమ్ ఏదైనా వస్తే నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోయి విచ్ ఆర్ వెరీ నియర్లీ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ అంటారు కదా! బ్రెయిన్ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ రివర్స్ అండి. సో, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్‌లో కంటి సమస్యలు చూస్తాం కానీ యాజ్ సచ్ కంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రెయిన్‌కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సో, బ్రెయిన్ ఈజ్ అ హయ్యర్ సెంటర్. ఇట్ ఓకే. కంట్రోల్స్ ద ఐబాల్. సో, కంటి నరం అనేది మన ఐబాల్
నరం అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద నర్వ్. ఓకే. చాలా షార్ట్ కోర్స్ ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ నర్వ్ అనేది రివర్స్లో ఇట్ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్. సో అయితే మనం తలనొప్పి కంటిన్యూస్గా రావడము లేకపోతే ఎస్. వామిటింగ్స్ అవ్వడము ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే మనం చెక్ చేయించుకోవడం బెటర్. బ్లర్డ్ విజన్ వచ్చేస్తూ ఉంటుంది ఉన్నట్టుండి. ఆ టైంలో మనకు బ్రెయిన్కి సంబంధించిన చేంజెస్ ఏమైనా జరుగుతూ ఉంటాయని అనుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? డెఫినెట్లీ. సో హెడేక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్ క్యాన్ బి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఐ రిలేటెడ్ ఇష్యూస్. సో ఐ రిలేటెడ్ ఇష్యూస్ మనము ఇందాక మాట్లాడుకున్నవి ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఐ స్ట్రెయిన్ వల్ల హెడేక్స్ రావచ్చు ఆర్ ఐ ప్రెషర్ చేంజెస్ వల్ల హెడేక్స్ రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ బోత్ కనెక్టెడ్ టు ద ఐస్ అండ్ ద బ్రెయిన్ ఇస్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అంటాము. ఓకే. సో మనకి బాడీలో ఎట్లా ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుందో మనకి బ్రెయిన్ చుట్టూ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ 24/7 డ్రెయిన్ అవుతూ ఉంటుంది. డ్రైనేజ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. సో అట్లా అక్యుములేట్ అయ్యి కంప్రెషన్ ఫోర్స్ చేసినప్పుడు బ్రెయిన్ స్ట్రక్చర్స్ మెయిన్లీ నర్వ్స్ పైన కంప్రెషన్ ఫోర్స్ ఫస్ట్ పడుతుంది. సో ఫస్ట్ మనకు కనిపించేవి ఐ సిమ్టమ్స్, బ్లరింగ్ ఆఫ్ విజన్, డిజీనెస్, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ ఆర్ ఇయర్లో ఉండే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి రింగింగ్ సెన్సేషన్, స్మెల్ దెబ్బతింటుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ కనిపించినప్పుడు యూ హ్యావ్ టు ఫస్ట్ విజిట్ ఐ డాక్టర్, న్యూరో ఆఫ్థాల్మాలజిస్ట్ని విజిట్ చేయాలి హెడేక్ విత్ ఐ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. సో దిస్ కండిషన్ ఇది వెరీ స్లోగా డెవలప్ అవుతుంది అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద నర్వ్స్. ఇది మన కంటి నరంని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కంప్రెషన్ వల్ల స్లోగా విజన్ లాస్ అవుతుంది. ఓకే. సో దట్స్ వై నెవర్ నెగ్లెక్ట్ అ హెడేక్. ఏదో ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని పడుకోవడము. సో దీని సిమ్టమ్స్ కూడా మైగ్రేన్కి కొంచెము సిమిలర్గా ఉంటాయి. సో మైగ్రేన్ యూజువల్గా చాలా మందికి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా మైగ్రేన్ ఉంది. నాకు హెడేక్ అప్పుడప్పుడు వస్తుంది ఇఫ్ ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇఫ్ ఐ లిజన్ టు ఎనీ ఇరిటబుల్ సౌండ్స్ అలాగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగర్ పాయింట్ ఉంటుంది. Yeah. సో మేము ట్యాబ్లెట్ వేసుకుంటాం, మైగ్రేన్ ట్యాబ్లెట్స్. అప్పుడు మేము కూడా కన్సల్ట్ అవ్వాలా ఆఫ్థమాలజిస్ట్ని ఇఫ్ వీ హ్యావ్ మైగ్రేన్స్ రెగ్యులర్లీ? ఎస్, మైగ్రేన్స్ నార్మల్గా యూ విల్ అబ్జర్వ్ మీకు మైగ్రేన్ ఎట్లా వస్తుంది, ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, ఆల్ దాట్ యూ నో. బట్ మైగ్రేన్ వచ్చే ఫ్రీక్వెన్సీ పెరిగినా ఆర్ ఎక్కువ ఇంటెన్స్గా వచ్చినా యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టు అన్ ఆఫ్థాల్మాలజిస్ట్ అండ్ మీ కంటి నరాలు చెక్ చేయించుకోవాలి. బికాస్ ఎస్పెషలీ కొంచెం ఒబేస్, ఓవర్ వెయిట్ ఉన్న ఫీమేల్స్, హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న ఫీమేల్స్కి ఈ మైగ్రేన్ ఎపిసోడ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చిన, ఇంటెన్సిటీ పెరిగినా, చాలా హెవీగా బరువుగా హెడ్ హెవీగా అనిపించినా దే షుడ్ కమ్ టు అ న్యూరో ఆఫ్థాల్మాలజిస్ట్ అండ్ గెట్ దేర్ నర్వ్స్ చెక్డ్. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా ఐ సమస్యలు, విజన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉంటాయా? యా, డెఫినెట్లీ. మన బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మన బాడీలో అన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. అట్లానే మన ఐస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మెయిన్గా మనకి రెటినా అనే లేయర్ ఉంటుంది వెనకాల పోస్టీరియర్ భాగంలో. ఈ లేయర్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. రెటినా ఇష్యూస్ వీ కెన్ డిటెక్ట్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇట్ సెల్ఫ్. దాన్ని బట్టి మనము మీకు కొన్ని డిజార్డర్స్ ఉంటాయి డిటెక్ట్ అవ్వకుండా. మన ఎప్పుడైనా ఐ చెకప్ వచ్చినప్పుడు వీ కెన్ సీ ద ఐ అండ్ వీ కెన్ టెల్ నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా ఆర్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా. సో ఇలా మనము చెప్పగలుగుతాం కొన్ని డిజార్డర్స్. సో బ్లడ్ ప్రెషర్ వల్ల ఫస్ట్ రెటీనా ఇష్యూస్ వస్తాయి. బట్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ద నర్వ్. అంటే కంటి నరంని ఎఫెక్ట్ చేసినప్పుడు విజన్ లాస్ అనేది ఇర్రివర్సిబుల్ ఉంటుంది. సో డెఫినెట్గా బ్లడ్ ప్రెషర్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. అండ్ డయాబెటీస్ ఇప్పుడు అందరికీ తెలుసు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అండ్ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది డయాబెటిక్. అంతమందికి డయాబెటిక్ ఉంది. సో డయాబెటీస్ వచ్చినప్పుడు కొన్ని బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయని విన్నాము. న్యూరోపతి రావచ్చు, నెఫ్రోపతి రావచ్చు, అలాగే రెటినోపతి కూడా వస్తుంది అని విన్నాము. అసలు వాట్ ఈజ్ ఇట్? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు రెటినోపతి రాకుండా ఎలా కాపాడుకోవాలి? అసలు రెటినోపతి అంటే ఏంటి? మనకి రెటీనా అనేది ఒక వెరీ ఫ్రెజైల్ లేయర్ ఉంటుందండి బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఐబాల్ విచ్ క్యాప్చర్స్ ద లైట్ అండ్ సెండ్స్ ద సిగ్నల్స్ టు ద బ్రెయిన్ త్రూ ద నర్వ్.
సో ఈ రెటీనా అనేది ఇట్ హ్యాస్ వెరీ మైన్యూట్ వెజల్స్, అండ్ ఈ వెజల్స్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఏమన్నా డయాబెటీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు. మనకి అది క్లాట్స్ ఏమైనా ఫామ్ అయినప్పుడు అవి ఫస్ట్ ఇవి చాలా మైన్యూట్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల కంటి లోపల బ్లీడింగ్ అవ్వచ్చు, సడన్గా విజన్ లాస్ అవ్వచ్చు. ఓకే, అండ్ రెటీనా ఇష్యూస్ క్యాన్ బి సాల్వ్డ్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. 100% విజువల్ రికవరీ చేసుకోవచ్చు మనం. వీ హ్యావ్ లేజర్ ప్రొసీజర్స్ ఆర్ కంటి లోపల ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ బ్లీడింగ్ స్పాట్స్ని ఆపేసి, బట్ ఆల్వేస్ షుగర్ కంట్రోల్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. ఓకే, సో నార్మల్ రేంజెస్కి షుగర్స్ తెచ్చుకోవాలి, దాట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్, అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద రెటీనా ట్రీట్మెంట్. లేకుంటే మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాము నర్వ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు మనకు డయాబెటీస్లో. వెన్ ఎవర్ నర్వ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ద విజన్ లాస్ విల్ బి ఇర్రివర్సిబుల్. ఎస్పెషలీ ఫస్ట్ 72 అవర్స్లో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ మనం ట్రీట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్. సో డయాబెటీస్ అనేది కంటి నరంనే కాకుండా, అంటే ఆప్టిక్ నర్వ్, విజన్ది నర్వ్ వేరే ఉంటుంది, అండ్ కన్ను ఐబాల్ని తిప్పే నర్వ్స్ వేరే ఉంటాయి. సో ఈ నర్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి డబల్ విజన్ ఆర్ బ్లరింగ్ ఆఫ్ విజన్ ఇట్లాంటివి రావచ్చు. ఓకేనా, సో షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు ఎస్పెషలీ దే హ్యావ్ టు బీ వెరీ విజిలెంట్, అండ్ అట్లీస్ట్ 3 monthly చెకప్స్ చేసుకోవాలి. దే షుడ్ కీప్ దేర్ షుగర్స్ అండర్ కంట్రోల్. ఓకే, సో యూజువల్గా ఇందాక మనం మాట్లాడుకోవడం మర్చిపోయాము. సో చిన్నపిల్లల్లో కంటి సమస్యలు వచ్చినప్పుడు, ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా లాసిక్ సర్జరీ అండ్ లేజర్ సర్జరీ చేయొచ్చు అంటారు కదా, బట్ చిన్నపిల్లలో చేయరు. ఎందుకు? ఏజ్ రెస్ట్రిక్షన్ వల్ల, లేదా ఏ ఏజ్ నుంచి మనం లాసిక్ అండ్ లేజర్ చేయొచ్చు టు గెట్ రిడ్ ఆఫ్ స్పెక్స్? సో లేజర్ సర్జరీస్ అనేది దెర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్ అండి. సో అది ఐ పవర్ అనేది ఇట్ షుడ్ బి స్టేబుల్ ఫర్ 1 year, అండ్ మోర్ దెన్ 7 or 8 అయితే మనం చేయలేము, బికాస్ కార్నియా సపోర్ట్ చేయదు, మనం కార్నియా పైన చేస్తాం. సో పిల్లలు పెరిగే వయసులో ఉంటారు కాబట్టి ఐబాల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, అండ్ గ్లాస్ పవర్ వేరీ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో 18 years వరకు అందుకే లేజిక్ సర్జరీస్ మనం చేయము. అది స్టేబుల్ అయిపోయినాకనే 18 years తర్వాత చేస్తాము. అదర్వైజ్ మళ్ళీ చిన్నప్పుడు ఒకవేళ ఏదైనా సర్జరీ చేసినా అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో దాట్స్ వై వి అవాయిడ్. సో ఫైనల్లీ అసలు కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం చేయాల్సిన డైలీ రొటీన్ హ్యాబిట్స్ ఏంటి ఎవ్రీడే, డే టు డే లైఫ్లో? బేసిక్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ గుడ్ హైడ్రేషన్ అండ్ గుడ్ క్వాలిటీ స్లీప్. అట్లీస్ట్ 2 to 3 liters of water, and sleep around 6 to 7 hours. So it helps in reducing the dry eye symptoms. Moisture అనేది రిటైన్ చేస్తుంది. అది కాకుండా స్క్రీన్ టైమ్ యూసేజ్ అప్పుడు బెటర్ టు యూస్ బ్లూ బ్లాక్ గ్లాసెస్ టు రెడ్యూస్ ద ఐ స్ట్రెయిన్. ఎస్పెషలీ ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఐ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, డ్రై ఐ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ యూస్ దిస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ అండ్ ఫాలో ద 20-20-20 రూల్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. ఫ్రీక్వెంట్ స్క్రీన్ టైమ్ యూసేజ్ అప్పుడు ఫ్రీక్వెంట్ షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి, అట్లీస్ట్ 2 hours ఒకసారి. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, హ్యావ్ అ సిప్ ఆఫ్ వాటర్, అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ minutes sit and do the work. అండ్ వెన్ వీఆర్ డూయింగ్ స్క్రీన్ టైమ్, ఎస్పెషలీ చిల్డ్రన్కి ఆన్లైన్ క్లాసెస్ అట్లా పెట్టినప్పుడు విజువల్ హైజీన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎర్గనామికలీ గుడ్ పోస్చర్, అంటే మనం ఏదైనా స్టడీ టైం అయినా స్క్రీన్ టైం అయినా ఒక పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రెడ్యూస్ ద ఐ స్ట్రెయిన్. సో ఇది మన బాడీ ఇంకా మన లెగ్స్ అనేది 90 degrees ఉండాలి, బ్యాక్ అండ్ నెక్ సపోర్ట్ ఉండాలి, అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్క్రీన్ షుడ్ బి అట్లీస్ట్ 45 to 50 centimeters, అండ్ ద ఫాంట్ అండ్ బ్రైట్నెస్ షుడ్ బి కంఫర్టబుల్ ఫర్ ద ఐస్. దిస్ విల్ రెడ్యూస్ ద ఐ స్ట్రెయిన్, డ్రై ఐ సిమ్టమ్స్ తగ్గుతుంది, అండ్ గ్లాస్ పవర్ పెరగకుండా ఉంటుంది. సో దిస్ వాజ్ అబౌట్ నియర్ యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్, స్క్రీన్ టైమ్. ఇన్ జనరల్ ఎంకరేజ్ అవుట్డోర్ యాక్టివిటీస్. ఈవెన్ మన అడల్ట్స్కి కూడా సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ గుడ్. ఇట్ విల్ మెయింటైన్ గుడ్ రెటీనా హెల్త్ అండ్ ప్రివెంట్ ప్రోగ్రెషన్ ఆఫ్ గ్లాసెస్. మనం యూజువల్లీ అడల్ట్హుడ్లో గ్లాస్ ఐ పవర్ ప్రోగ్రెస్ అవ్వదండి, బట్ ఈ మధ్యలో ఐటీ ప్రొఫెషనల్స్లో మనం చూస్తున్నాం
గ్లాస్ పవర్ పెరగడము బికాస్ ఆఫ్ దర్ అబ్నార్మల్ స్క్రీన్ యాక్టివిటీ. సో ఈ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతే అది స్టేబుల్గా ఉంటుంది. అదర్ థింగ్స్ ఆర్ ఐ రబ్బింగ్ చేయొద్దు. ఎప్పుడైనా డస్టీ అండ్ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్స్లో వెళ్ళినప్పుడు ఐ అలర్జీస్ వస్తాయి. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి యూ షుడ్ టేక్ డ్రాప్స్ ఆర్ యూ కెన్ డూ కోల్డ్ కంప్రెషన్స్. ఓకే, దాట్ విల్ రెడ్యూస్ ద సిమ్టమ్స్, అలర్జీ సిమ్టమ్స్. బట్ ఐ రబ్బింగ్ మాత్రం చేయొద్దు. అండ్ healthy food, what we discussed, vitamin A rich foods are important for eye health. So both food and lifestyle changes and regular eye checkups cheskunte our eyes will be absolutely normal.